కార్యాలయానికి తెలియజేసి తప్పనిసరిగా మనం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పడం జరిగింది. అంటే ఏదైనా మంచి ఉంటే అలాగే మరి ఒక విజేతను ఇరువురు విజేతల అభినందించే సందర్భం చాలా అరుదుగా వస్తుంది. ఒకవైపు శాసనసభ్యులుగా గెలిచి మంత్రిగా అయినటువంటి సత్యకుమార్ గారితో విజేత, మరోవైపు కలెక్టర్గా ఐఏఎస్ఐ కలెక్టర్ అయినటువంటి ఛాన్సలర్ గారు అభినందనీయులు. వారిని మనస్ఫూర్తిగా అభినందించినటువంటి కలెక్టర్ గారికి సత్యకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఢిల్లీ అక్కడంతా కూడా మన పిల్లల్ని చదివిస్తున్నాడు. దీనికి సంబంధించి డబ్బులు దాదాపు ఒక్కొక్కరికి కనీసం అంటే గౌరవనీయులు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, అండ్ స్టేజ్ మీద ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, లక్ష్మయ్య గారికి, అండ్ స్టార్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సాయి మాధవ్ గారికి అందరికీ కూడా నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. సో ముఖ్యంగా మన హెల్త్ మినిస్టర్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన హాఫ్ పొలిటీషియన్ హాఫ్ బ్యూరోక్రాట్గానే ఉంటారు ఆయన. ఎందుకంటే మేము ఏ రకంగా అయితే ఆలోచిస్తామో, అంటే కేవలం ఆయన రాజకీయం పరంగానే కాకుండా ఒక విద్యావేత్తగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా ఒక ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేది చాలా నిశ్చితంగా పరిశీలించి ఆబ్జెక్టివ్గా పనిచేస్తారు. అదే విషయాన్ని ఆయన ఆచరణలో కూడా సంస్కృతి ఫౌండేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక లక్ష్మయ్య గారు చెప్పినట్టు మన దగ్గర కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మన జిల్లా యంత్రాంగం కానీ ముఖ్యంగా యువతని కెరీర్ గైడెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి రెండు రకాలు, ఒకటి జాబ్ ప్లేస్మెంట్, రెండోది స్కిల్ డెవలప్మెంట్, ఈ రెండింటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి వస్తే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. కొన్నేమో టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, రెండవది ఈ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ముఖ్యంగా కోచింగ్స్ వల్ల ఏమంటే మనకు తెలియకుండా చాలా మంచి నోటిఫికేషన్స్, చాలా ఉద్యోగాలకి ఏ అర్హత ఉండాలి, దానికి ఏ రకమైన బేసిక్ మన ఎలిజిబిలిటీ ఉంటుంది, ఫిజికల్ కానీ లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ, ఈ ఎలిజిబిలిటీ తెలుసుకొని వాళ్ళకి ఆ తరఫీదు కనుక ఇచ్చినట్టయితే, ఆ కోచింగ్లో కనుక వాళ్ళు సక్సెస్ అయితే, ఒక వ్యక్తి సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవుతారు. అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా రోల్ మోడల్గా తీసుకొని ఆ కమ్యూనిటీ అంతా కూడా డెవలప్ అవుతారు. సో అలాంటి ఉద్దేశం మీదే మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అందుకే లక్ష్మీ గారిని మన ఏరియాలో అట్లీస్ట్ నేను ఐఏఎస్ వరకు వెళ్ళట్లేదు కానీ ఇనిషియల్ స్టేజ్లో గ్రూప్ 2 అండ్ ఇంకా ఏమన్నా గ్రూప్ 1 ఇలాంటి కోచింగ్ సెంటర్స్కి కోచింగ్కి ఎక్కువగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ మేము అనుకునే దానికన్నా ఒక అడుగు ముందుకు వేసి మన రోల్ మోడల్గా సెట్ చేశారు మన మినిస్టర్ గారు. ముఖ్యంగా ఈ ఏరియాలో 22 మందిని ఆయన ఎంపిక చేశారు. బట్ అట్లీస్ట్ ఇండియా టీంలో ఉన్నట్టు 11 మంది మిగిలారు. ఆ ఇండియా టీంలో అట్లీస్ట్ ఒక్కరన్నా సెంచరీ కొట్టాలనేది, ఈ ప్రాంతానికి రోల్ మోడల్గా ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ టీం సంస్కృతి, ఆ టీం సత్య గారిది డెఫినెట్గా సక్సీడ్ అవుతారని ఆశిస్తూ, అండ్ ఇప్పుడే సాయి మాధవ్ గారితో మాట్లాడాను. ఈజ్ వెరీ అంటే సింపుల్గా ఉన్నారు అండ్ ఈజ్ ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్. ఇక్కడ ఈ ప్రాంతంలోనే పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతకి డెఫినెట్గా ఆదర్శప్రాయంగా ఆయన నిలుస్తారు. అండ్ ఆయన వ్యక్తిగత అంటే ఏ విజేత కన్నా ఒకే ఒకటి ఉంటుందండి, ఏదంటారు కదా, మ్యాజిక్లు ఉండవు దేనికన్నా సరే. లాజిక్స్ కూడా కొన్ని సందర్భాల్లో లాజిక్ థింకింగ్ ఉండాలి, బట్ కష్టపడకుండా ఏది సాధించలేము. అది ఆయన కావచ్చు, నేను కావచ్చు, ఈయన కాదు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు అంటే డెఫినెట్గా కష్టపడితేనే ఒక అడుగు పైకి ఎక్కుతారు. ప్రయత్నం 6th అటెంప్ట్లో సాయి మాధవ్ గారు ఈరోజు సివిల్ సర్వీసెస్కి అటెంప్ట్ చేసి ఐఎఫ్ఎస్గా సెలెక్ట్ అయ్యారు. డెఫినెట్గా ఆయన కెరీర్లో మంచి స్థాయికి వెళ్ళి మన జిల్లాలోనే పనిచేసి, మన జిల్లాలో పచ్చదనం పర్సెంట్ కేవలం 18% ఉంది. మీరు త్వరగా ఐఎఫ్ఎస్ఐ మన జిల్లాకు వచ్చి 33% అవ్వడానికి ప్రణాళిక చేద్దామని ఆయన కోరడం జరిగింది. సో ఈ మంచి కార్యక్రమానికి పిలిచినందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డైనమిక్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు,
లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ చైర్మన్ లక్ష్మయ్య గారు, చిన్ననాటి మిత్రుడు సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటే శ్రీనివాసరెడ్డి గారు, ఇవాళ ఈ కార్యక్రమ కేంద్ర బిందువు సాయి గౌతమ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకి, విద్యార్థులకి, ప్రముఖులకు నమస్కారం, విద్యార్థులకి అందరికీ ఆశీస్సులు. ఇవాళ సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సెలెక్ట్ అయినందుకు సాయి గౌతమ్ గారిని ఫోన్లో అభినందించి ఉండొచ్చు. ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు, బాగా చదివారు, మంచిది, సమాజానికి ఉపయోగపడేలాగా పనిచేయండి అని చెప్పచ్చు. ఎందుకు ధర్మవరానికి పిలిచి ఇక్కడ ఒక అభినందన సన్మాన సభ పెట్టాం. దీంట్లో ఎందుకు తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఇప్పుడే 10వ తరగతి పాస్ అయిన పిల్లల్ని, ఇంటర్ పిల్లల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామంటే, ఆయన ఫోన్లో సన్మానం చెప్తేనో లేదా ఇంటికి వెళ్ళేసి అభినందన చేస్తేనో సమాజానికి ఒక సందేశం వెళ్ళదు. సమాజానికి సందేశం వెళ్ళాలా, ముఖ్యంగా పిల్లలకి, చదువుకుంటున్న పిల్లలకి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఒక ఆలోచన రావాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యం దిశగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, దాంట్లో కష్టపడాలి అని ఎవరైనా స్వీయ అనుభవాలు చెప్పి అరే దీనికోసం ఇంత స్ట్రాటజిక్గా ఉండాలి, ఇంత ప్లాన్డ్ మేనర్లో చదవాల్సింది, అయితే లక్ష్యం చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ ఒక క్రమమైన పద్ధతిలో పోతే దాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదనే విషయం పిల్లలకి అర్థం కావాలనే ఉద్దేశంతో ఇవాళ ధర్మవరానికి పిలిచి ఇక్కడ అభినందన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా నేను ప్రత్యేకంగా సాయి గౌతమ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. 2 విషయాలకు అభినందిస్తున్నా. కేవలం ఒకటి క్రాక్ చేసినందుకు కాదు, జీవితంలో ఎక్కడ కూడా విజయం అనేది ఇక్కడ అయిపోయింది, ఇక్కడ విజయం సాధించేశాం అని ఎవ్వరు అనుకోకూడదు. ఆగిపోతే మన ప్రయాణం ఆగిపోతుంది. మన ప్రయాణం ఆగకూడదు. ప్రయాణం కొనసాగుతూ ఉండాలా, పోతూ ఉండాలా. మనకు తెలియదు ఒక గమ్యం మీద నిర్ణయించుకుంటాం, ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాం కాదు, దాని తర్వాత ఇంకా వెళ్ళడానికి ఉంటుంది. దానికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలకు మార్పు వస్తుంది, ఇంకొంచెం దూరం వెళ్ళాలనిపిస్తుంది, ఇంకా దూరం వెళ్ళాలి అంటే దానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా గ్రూప్ 1కి సెలెక్ట్ అయిన తర్వాత నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయిపోయాను కదా, ఇంకా ఏముందిలే ఆగిపోదాం, ఈ ఉద్యోగం బాగానే ఉండి ఆడిట్ ఆఫీస్లో ఉంటున్నా ఆగిపోదాం, తర్వాత భవిష్యత్తులో వస్తుందని కాకుండా తర్వాత లేదు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, ఆ లక్ష్యం దిశగా వెళ్ళాలనే దిశగా ప్రయత్నం చేశారు. అది పిల్లలకి తెలియాల్సింది. అందుకని నిజంగా ప్రయాణం ఓటమి అనేది తర్వాత విజయానికి పునాది అనే విధంగా పిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాల్సిన ఒంటే శ్రీనివాసరెడ్డిని అయితే ధన్యవాదాలు మాత్రం లక్ష్మయ్య గారికి చెప్పాలి. సరే, ఇట్లా మా ప్రాంతంలో పిల్లలకి చదువు అన్నిటికన్నా మించిన విద్యాదానం, అన్నిటికన్నా గొప్ప దానం అంటారు. నేను ఇక్కడ దానం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది నా బాధ్యత. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యాను, మంత్రిగా అయ్యాను. ఆ విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. అందుకని నా బాధ్యతగా ఏం చేయగలం? పిల్లలకి ఒక సంవత్సరం 10th క్లాస్ ఫీజు కట్టేసాం, అది ఏమన్నా గొప్ప ఇదే కాదు. ఇంటర్ పోయడానికి బాగుంటుందని చెప్పి 1 కోటి రూపాయల ఖర్చుతో 2000 చిల్లర మందికి సైకిల్ ఉచితంగా ఇచ్చాం, ఒక్కొక్కటి 5,000. అది గొప్ప పనే కాదు. అది కేవలం కొంతవరకు సహకరిస్తాయి కానీ నిజంగా జీవితాల్లో మార్పు రావాలి, మన నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి, మన ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలి. మనం బాగుపడటమే కాకుండా మన తల్లిదండ్రులు గౌరవం తీసుకుంటూ మన ప్రాంతం కూడా బాగుపడాలంటే మంచి విద్య ద్వారానే అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో దాంట్లో కూడా ప్రధానంగా పేదలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని మాత్రమే ఎంచుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వెళ్తారు? చాలా వరకు నేను వీధి బడుల్లో చదువుకొని వచ్చాను. మేమిద్దరం చిన్నప్పటి నుంచి వీధి బడుల్లోనే చదువుకుంటూ వచ్చాం. ఎప్పుడు ప్రైవేట్ కళాశాలలో ఎక్కడ చదివాం? ప్రభుత్వ కళాశాలలోనే చదువుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆ పేదరికం నుంచి పుట్టాం కాబట్టి, దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాం కాబట్టి, ఆ కష్టాలు ఆ కడగట్లేదో చూశాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు సాధ్యమైనందుకు పేదలే ఉంటారు. కానీ వాళ్ళకు కూడా కళలు ఉంటాయి. ఆ కళలు నిజం చేసుకోవాలంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు తోడ్పాటు అందించాలా, ఎవరో ఒక దారి చూపడానికి ఉండాలి. కాబట్టి ఆ దారి చూపించే టార్చ్ లైట్గా సంస్కృతి సేవా సమితి కానీ ధర్మవరం ఎమ్మెల్యేగా నేను కానీ పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ చదువుకోవడానికి ఇలా చదువు సివిల్స్ చూసాం. ఎవరికైనా సివిల్స్ చేయాలని ఆలోచన ఉందా? పిల్లలు చాలా మందికి ఆలోచన, కానీ ముందే చెప్పాం రకరకాలు చేశాం. ఫిల్టరేషన్ 1, 2, 3 రకాలు చేసిన తర్వాత 28 మంది అమ్మాయిల ముందుకు వచ్చారు. అమ్మాయిలు అయితే కాస్త జాగ్రత్తగా ఇదిగా చదువుతారు, అబ్బాయిలు అయితే ఇంకా కాస్త ఇదిగుంటారు. నెక్స్ట్ పేజ్లో అబ్బాయిలు తీసుకున్నామనే ఉద్దేశంతో ముందు అమ్మాయిని సెలెక్ట్ చేశాం. ఆ సందర్భంగా చెప్పాం, చాలా మీరు డిగ్రీ అయిపోయింది, మీరేమో కోరిక ఉంది సివిల్స్ బ్రేక్ చేయాలా, లేదంటే అట్లీస్ట్ గ్రూప్ 1 చేయాలా, లేదా గ్రూప్ 2 చేయాలనే ఆలోచన ఉంది. దానికి మేము సహకరిస్తాం. దానికి కావాల్సిన కోచింగ్ మొత్తం ఉచితంగా భరించడానికి వాళ్ళు వచ్చారు. వసతి భోజనం భరించడానికి మేము ముందుకు వచ్చాం.
ఇదిగా పెట్టుకుని పోవాలంటే ముందు వచ్చారు, అందరూ వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక సంవత్సరం అయిన తర్వాత మెల్లమెల్లగా 11 మంది మిగిలారు. కానీ నాకు విశ్వాసం ఉంది, అంతే నమ్మకాన్ని కూడా లక్ష్మయ్య గారు కలిగించారు. ఖచ్చితంగా ఆ 11 మంది ఎవరైతే 1.5 సంవత్సరంగా నిలబడి ఉన్నారో, మేము సెప్టెంబర్ 24లో మొదలు పెట్టాము ఈ కోర్సుని. 2 సంవత్సరాలకు టార్గెట్ పెట్టుకున్నాం. 2 సంవత్సరాల్లో దానికి తగినట్టుగా శిక్షణ ఇస్తాం. సివిల్స్ లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 దేనికోవడానికి లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నం చేద్దాం ఉద్దేశంతో లక్ష్యం పెట్టడం. 11 మందిలో ఎవరో ఒకరు క్రాక్ చేస్తారనే విశ్వాసం నాకుంది. దాన్ని మరింత మందికి స్ఫూర్తి కలిగించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కష్టం ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. 14 మందిలో ఎంతమంది ఫిల్టర్ అయ్యారు? నాకు 8 మంది మిగిలినారు 14 మందిలో. అంటే మా దగ్గర 60% సక్సెస్ రేట్ ఉంటుంది. 10వ తరగతి చదివిన వాళ్ళకి ఇప్పుడే చెప్పారు లక్ష్మయ్య గారు. 10వ తరగతి 10 వంతు ఇంకా మిగిలిన 80% నేను సమాజానికి ఉపయోగించాలి. సమాజానికి అయితే ఏం చేయాలా, మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు రావచ్చు. 200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు భవనాలు నిర్మిస్తున్నారు, హాస్టల్ వసతి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మయ్య గారు కోచింగ్ ఇచ్చిన తర్వాత మన హాస్టల్ వసతికి ఏంటంటే అపార్ట్మెంట్లు చూస్తున్నారు. అపార్ట్మెంట్లో పిల్లల్ని అపార్ట్మెంట్లో పెట్టి అపార్ట్మెంట్కి డబ్బు కట్టాల్సిన అవసరం ఉంది. ఆయన ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధర్మవరం నియోజకవర్గ తల్లిదండ్రుల తరఫున, ముఖ్యంగా విద్యార్థుల తరఫున కూడా వారికి ప్రత్యేకంగా. ఎందుకంటే విద్యాదానం అనేది దేశానికి ఒకటి ఉన్న సివిల్స్ ఎందుకున్నానంటే, నాకు చాలా సంవత్సరాల పాటు నేను ఢిల్లీలో పనిచేశాను. ఇవాళ దేశంలో ఏదన్నా ఒక పాలసీ తీసుకురావాలన్నా, లేదా పేదల జీవితాల్లో మెరుగులు తీసుకోవడానికి ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా, లేదా మన గ్రామాలకి రహదారులు నిర్మించాలన్నా, లేదా హైవేలు నిర్మించాలన్నా, లేదా ఏదైనా సరే ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చు దానికి తగిన విధంగా సమాజాన్ని తయారు చేయాలన్నా, స్థితిగతులు మార్చాలన్నా ఈ సివిల్ సర్వీసెస్ మాత్రమే చేయగలరు, అధికారులు మాత్రమే చేయగలరు. ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, తర్వాత శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. పోలీస్ సర్వీస్ కానీ, లేదా రెవెన్యూ సర్వీసెస్ కానీ, లేదా ఫారెస్ట్ సర్వీసెస్ కానీ, ఫారిన్ సర్వీసెస్ కానీ, ఏం చేయాలన్నా సివిల్ సర్వీస్ వాళ్ళే చేయగలరు. అందుకని చాలా దేశాలు తిరిగాను, కానీ చాలా దేశాలు ఏంటంటే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిలిటరీలో పనిచేయాలి, కష్టం చేయాల్సిందే. సింగపూర్లో 2 సంవత్సరాలు మిలిటరీలో చేయాలి. దానివల్ల ఏంటి, వారు శారీరక దృఢత్వం వస్తుంది, మానసిక స్థైర్యం వస్తుంది, సమాజం పట్ల గౌరవం వస్తుంది, సమాజం కోసం లేదా దేశం పట్ల భక్తి పెరుగుతుంది. సమాజం పట్ల గౌరవం ఉన్నవాడు తప్పు చెయ్యడు. ఆ డిఎస్సి పరీక్షలకు కూడా మన 234 మందికి 34 మందికి డిఎస్సిలో వస్తే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 234 మందికి పోస్టులు వచ్చాయి. అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చాం. అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా ఈ సివిల్స్ గురించి సొంత ఊరి మీద కొంచెం ఉండాలి కదా, ప్రేమ ఉండాలి కదా, ఇక్కడ దత్తత వచ్చిన ఆ ఊరి మీద కూడా ఉండాలి కాబట్టి అక్కడ కూడా సివిల్స్కి కోచింగ్ ఇప్పిస్తున్నాం. ప్రొద్దుటూరులో జమ్మలమడుగులో ఇస్తున్నాం. సంస్కృతి సేవా సమితి తర్వాత అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నా వీడియోలో నిర్మించి ఒక సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన పిల్లల్ని తయారు చేయడం, మంచి పిల్లల్ని ధర్మవరం నుంచి తయారు చేసి దేశానికి అందించడం, తద్వారా ధర్మవరానికి మంచి పేరు తీసుకురావడం ఎమ్మెల్యేగా నా బాధ్యత అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఇప్పుడు 10వ తరగతిలో 550 మార్కులు వచ్చిన పిల్లల్ని అందరినీ అక్కడ ఆఫీస్లో పిలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ఒకవైపు అభినందించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళతో 1-to-1 ఇంటరాక్షన్ చేసిన తర్వాత దీంట్లో భాగంగానే ఇవాళ లక్ష్మయ్య గారిని, అందుకే అన్ని ప్లాన్గా మేము అన్ని కుట్రలో భాగంగా చేస్తూ ఉంటాం. వాళ్ళు ఈ కార్యక్రమం వెళ్ళిప్పుడు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి పిల్లలు ఎవరికొరికి ఉత్సాహం వాళ్ళని అటాచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాయి గౌతమ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ